తెలంగాణలో ఏ నోటిన్నా ప్రపంచ సుందరి మనల ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడికి పోయినరట, ఇక్కడికి వచ్చిండ్రట, రేపు ఇంకో కాడికి పోతున్నారట, తెలంగాణలో ఉన్న అందాలు చూసి తెల్లబోతున్నారట అని మాట్లాడుకుంటున్నారు. మరిగా ముద్దుగుమ్మలు ఏ ఏరియాలో తిరిగిండ్రు, ఏమేం చేసిండ్రు అనేది మనం కూడా చూద్దాం పాన్రి. హైదరాబాద్ పట్నం పుట్టుకకు గుర్తు చార్మినార్. ఆగో ఆ చార్మినార్ ను చూసుడుతోనే దునియా అందగత్తలు ఫిదా అయినరా అనుకో రాదుండ్రి. ఇదేంటి ఇంత పెద్దగా ఉన్నది, ఏం తక్కువ 500 ఏండ్ల కింద కట్టిన చార్మినారు ఇంకా చెక్కు చెదరకుంటూ ఉండుడంటే మామూలు ముచ్చట కాదు అన్నట్టు ఆశ్చర్యంలో మునిగి తేలిండ్రట. అంతకు ముందు 109 దేశాల నున్నటి ముఖం కలిగిన అందమైన బామలు వస్తుంటే హైదరాబాద్ స్పెషల్ మ్యూజిక్ మార్ఫా వాయించి స్వాగతం పలికిండ్రు మనోళ్ళు. అప్పుడు అరే ఇదేంది గమ్మతున్నది అని అట్లా కూడా సంబరపడ్డారట బామలు. కొందరైతే మార్ఫా సప్పుళ్లకు కాలు కదిపి డ్యాన్సులు కూడా వేసిండ్రట. వాళ్ళు వచ్చుడితోనే చార్మినార్ ఇంకింత మెరిచిపోయింది అనుకో రాదుండ్రి. సర్కారు ఎర్ర కార్పెట్ వర్షి చార్మినార్ కాడ ఎత్తుగా స్టేజ్ వేసిండ్రు. దాన్ని ఎక్కిన ముద్దుగుమ్మలు పట్నం జనానికి చేతులూపి పలకరించినట్టు చేసిండ్రు. చార్మినార్ అందాలను ఫోటోలు దించుకొని చూసుకుంటా సంబరపడ్డారు. కొద్దిసేపు క్యాట్ వాక్ తిరిగా హెరిటేజ్ వాక్ చేసిండ్రు. చార్మినార్ అంటేనే చూడీ బజార్ గాజులు ముత్యాల దుకాణాలు. అందుకే ఇంత దూరం వచ్చి గాజులు ముత్యాలు కొనకుంటే ఎట్లా, ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి ఎప్పటికీ గుర్తుకుంటాయి కాబట్టి గాజుల షాపులు తిరిగి గోట్లు ముత్యాల దండలు గాజులు తీరొక్కటి కొనుక్కున్నారు. ఇంత అందంగా గాజులు ఎట్లా తయారు చేస్తారనేది తెలుసుకునే దానికి గాజుల తయారీ కాడికి కూడా పోయి చూసిండ్రట. ఇంత అందమైన గాజులు తయారు చేసే కళ ఇంకెక్కడ లేదు, ఇది ప్రపంచానికి షాటింపేసి చెప్పాల్సిన అద్భుతమైన ఆర్ట్ అని మెచ్చుకున్నారట. ఇక్కడికి వచ్చి ఏదో చూసినాం పోయినాం అన్నట్టు కాకుండా దునియా మొత్తానికి తెలంగాణ గొప్పతనం తెలిసేటట్టు చేస్తామని చెప్పిండ్రట. ఇంత గొప్ప సాంస్కృతి వారసత్వం కలిగిన తెలంగాణ ఎంతో అదృష్టవంతమైన రాష్ట్రం. ఇక్కడి జనాలు గొప్ప మనసు కలిగిన వాళ్ళు అన్నట్టు మాట్లాడిండ్రట. తెలంగాణ సర్కార్ మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ పెట్టి చాలా మంచి పని చేసింది. ఇక్కడున్న గొప్పతనాన్ని ప్రపంచానికి తెలుపకుంటే పొరపాటు అయ్యేది అన్నట్టు చెప్పిండ్రట. ఈ ముద్దుగుమ్మలు కొన్న గాజులకు గొలుసులకు ముత్యాల దండలకు లాడ్ బజార్ షాప్ల ఓనర్లు పైసలు తీసుకోకపోవడంతోనే ఇంకింత పర్సన్ అయినరట. గొప్ప కళాకారులే కాదు వీళ్ళు, గొప్ప మనసున్న మహామనుషులు అన్నట్టు చెప్పుకున్నారట. మొత్తానికి చార్మినార్ను చారడేసి కళ్ళతోని చూసిన ప్రపంచ సుందరి మనులు ఓ కొత్త ప్రపంచానికి పోయినామనే సంబరంలో మునిగిండ్రట. యుద్ధం వల్ల ప్రతి ఒక్కలకు నష్టమే తప్ప లాభాలనేటివి ఉండేవి. వినాశనం విధ్వంసమే తప్ప ఇంకోటి ఉండదని చరిత్రలో చెప్పిండ్రు చాలా మంది. వాళ్ళన్నట్టే ఎన్నెన్నో యుద్ధాలు నష్టాలు విషాదాలని మిగిల్చినాయి. అట్లానే ఉగ్రవాదం మీద మాత్రం ఊకోవద్దని నిర్ణయం చేసింది దేశ సైన్యం. దాని మీద ఎప్పటికీ పోరాటం చేయాల్సిందే, దాన్ని అంతం చేసేదాకా పంతం పట్టాల్సిందే అన్నది. ఆఖరికి ఇండియా పాకిస్తాన్ దేశాల నడుమ యుద్ధం ఆగింది. కానీ దేశంలో కొందరు మాట్లాడుతున్న తీరు మాత్రం కొత్త లొల్లికి బాటలేస్తున్నది. लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई। एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं। उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर आए। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी। देश का सम्मान मान सम्मान और हमारी बहनों का स्वाद का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज करके अगर कोई ले सकता है, और उन्होंने कहा था घर में घुस के मालूम घर में घुस। ఇన్నరా ఏమంటుండో మధ్యప్రదేశ్ మంత్రి పదవి ఎలుగబెడుతున్న బీజేపీ లీడరు. మన ఆడబిడ్డల సింధూరం దుడిచినోళ్ళ అంతు చూసేటానికి వాళ్ళ చెల్లెను వాళ్ళ మీదకి పంపిండు మోడీ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. అంటే కల్నల్ సోఫియా ఖురేషి అనే ఆర్మీ ఆఫీసర్ పాకిస్తాన్ మీదకి పోయి ఉగ్రవాదులను ఊడ్చి వారేసింది కదా, ఆగో ఆ ముచ్చట్ని ఇట్లా మాట్లాడిండు. ఇక దీని మీద దుమ్ము దుమారం అవుతున్న దేశంలో. సోఫియా ఖురేషి ఉగ్రవాదులకు చెల్లెట్లయితుంది? మన దేశం బిడ్డకు ఉగ్రవాదులకు చుట్టరికం ఎట్లా కలుపుతావు? అది నాల్క తాటి మట్ట. దేశాన్ని కాపాడటానికి మన భారత మాత ముద్దు బిడ్డ ప్రాణాలకు తెగించి ఉగ్రవాదుల మీద దాడి చేస్తే మతాల నడుమ పోరాటం అన్నట్టు ఎట్లా చెప్తావు? నువ్వు మనిషివా, మతాల నడుమ మంటలు పెట్టే దయ్యానివా అని కడిగి పారేస్తున్నారు. ఇంక మోతవారు అంతటితో ఆగకుండా హిందువుల బట్టలు ఇప్పినందుకు ప్రతీకారంగా వాళ్ళ జాతి బిడ్డను పంపించినమని చెత్త మాటలు చెప్పిండు. సోఫియా ఖురేషి వాళ్ళ జాతి బిడ్డ ఎట్లా అవుతుందిరా మతి తప్పిన మంత్రిగా? మన భారత జాతి బిడ్డ కాదా?
పిచ్చిగిన లేచిందా లేకుంటే నెత్తిన పురుగు తిరుగుతున్నదా? మంది పానాలు తీసే ఉగ్రవాదులు అలాగా, ఆ దొంగ బడవేగాళ్లను ఏరి పారేసేతానికి సైన్యంలో చేరిన కురేషి అలాగా మన దేశం కోసం పోరాడితే వాళ్ళ బిడ్డానుడైంది అని పొట్టు పొట్టు తిడుతున్నారు. ఇట్లా మనుషుల నడుమ అగ్గిరాజేసే మాటలు మాట్లాడినందుకు అజయ్ షా అనే ఈ సిగ్గు తప్పిన మంత్రి రాజీనామా చేయాలని అంటుర్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సొక్కనయ్య మంత్రి అనే బోర్డు మీద నల్ల రంగులు పూస్తున్నారు. వాళ్ళ బిడ్డే వాళ్ళ చెల్లెనుడేంద్రా తిక్కలోడా అని తిడుతున్నారు. ఇట్లా మాట్లాడినందుకు బీజేపీ పార్టోళ్ళు ఇతగాడిని మంత్రి పదవుల నుంచి తీసేయాలి అని అడుగుతున్నారు. మన కర్మ కొద్దిగో గీసొంటోళ్ళు మన దేశంలో మంత్రులు అవుతున్నారు. ఏం చేస్తాం అని తిట్టుకుంటున్నారట దేశం పబ్లిక్ ఇది విన్నాక. దేశం మొత్తం పొట్టు పొట్టు తిట్టే వరకు తన పదవికి ఎసరు వస్తుందని తెలిసి సోఫియా ఖురేషికి 10 సార్లు అయినా క్షమాపణ చెప్తా అని అంటున్నాడు. ఉత్త క్షమాపణలు చెప్పుడు కాదు, తప్పైందని ముక్కు నేలకు రాసినా తక్కువే. దేశం కోసం ఆర్మీలో చేరి అందరినీ రక్షిస్తున్న గొప్ప మనిషిని ఉగ్రవాదుల అక్క సోదరు అని అంటవా? నియాసొంటోలు చేయబట్టే దేశంలో మతాల నడుమ ఎడం పెరుగుతున్నది. కలిసిమెలిసి ఉండాల్సిన దేశాన్ని కొట్లాటల దేశంగా తయారు చేస్తావా? ఏం మనిషివి నువ్వు అన్నట్టు మళ్ళా ట్రోలింగ్లు చేస్తున్నారు. మరి అంతే, ఈ సొంటోళ్ళు రాజకీయాలలో ఉండుడే బేకారు కదా.